ఇప్పుడు మనం చుట్టూ డ్రా చేసి పెట్టాము. చుట్టూ డ్రా చేసిన తర్వాత చాలామంది ఇక్కడ -2 ఇంచ్ వేసినాం కదా, ఈ పాయింట్ ఇలాగే ఉంచుకోండి. ఇక్కడ -2 ఇంచ్ ఈ పాయింట్ ఇలా రాసుకొని ఇక్కడనే ఉంచుకోండి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి మనకు ఈ కరువు స్కేల్ అనేది చాలా ఉపయోగపడుతుంది. నేను దీన్ని మీకు లింక్ పెడతాను. లింక్ చూసుకొని నా ఛానల్లో అయితే లింక్ పెడతా. ఆ లింక్ చూసుకొని మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు. ఈ స్కేల్ ద్వారా మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇలా పెట్టేసి మన బ్యాక్ అనేది ఇలా గీసుకున్నాం కదా, దీనికి లోతు తీసుకోవాలి. లోతు అన్నప్పుడు ఏం చేయాలి, మనం ఆ టేప్ తోటి ఒక 1/2 ఇంచు లోపలికి ఇలా మార్క్ చేసుకోవాలి. చేసుకొని ఈ ఎల్ వచ్చే ఆకారం ఉంది కదా మనకి బాక్స్లో నుంచి, ఇగో ఇలాగా ఈ లైన్కి ప్లస్ ఈ లైన్కి బయటకు రాకుండా మనం రౌండ్ అనేది ఈ స్కేల్ని మనం అడ్జస్ట్ చేస్తూ డ్రా చేయాలి. మీకు ఇంత క్లియర్గా చూడండి, క్లియర్గా చెప్తున్నాను. అసలు మీకు ఇంకేమన్నా అర్థం కాని ఉంటే నాకు కామెంట్ పెట్టండి. ఓకే, ఇది అయిపోయిందా? నెక్స్ట్ వచ్చేసి మనకు ముందు భాగం నెక్ ఎలా మెజర్ చేయాలి. మనం ప్రతి వీడియోకి ఒక 2 పాయింట్స్ అయితే నేర్చుకుందాము. ఈ 2 పాయింట్స్ తోటి మీకు క్లియర్ అయిపోతుంది. ఈ షోల్డర్ ఉంది కదా, ఈ షోల్డర్ దగ్గర నుంచి చిన్న ట్రిక్ చెప్తాను. ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ మనం కుట్టుకు వదిలేసినాం కాబట్టి ఇక్కడ కూడా కుట్టుకు ఇలా మార్క్ చేసేసుకొని వదిలేసుకోండి. కన్ఫ్యూజ్ కాకండి అస్సలు. ఇలా పెట్టేసుకొని ఇగో కరెక్ట్గా పెట్టేసి ఈ లైన్ను టచ్ అవుతూ ఈ లైన్కి కిందికి ఇలా రౌండ్గా రండి. మీరు చూడండి, ఇలాగా వచ్చి ఈ లైన్ కూడా టచ్ అయ్యేదాకా పెట్టుకొని ఇలా ఒక మార్క్ పెట్టేసుకోండి. పెట్టుకొని అప్పుడు మనం ఇలా చిన్న బాక్స్ లాగా వేసుకోవాలి. ఈ లైను కలిపే విధంగా మనకి ఎల్లాకారం వచ్చేలాగా చిన్న బాక్స్ వేసుకొని మళ్ళీ సేమ్ యాజ్ టీజ్గా ఇదే కరువు స్కేల్ తోటి ఈ లైన్కు ఇలా కరువు కరెక్ట్గా కలిసే విధంగా చూసుకొని ఇలాగా స్కేల్ని మనం ఇలా అడ్జస్ట్ చేయడం వల్లనే మన లైన్ బయట పోకపోవడం వల్ల మనకు షేప్ అనేది కరెక్ట్ వస్తుంది ఫ్రెండ్స్. మరి ఇది ఒక్కటి మీరు క్లియర్గా అర్థం కండి. కొంతమందికి ఇక్కడ డీప్ కావాలంటారు కదా, వాళ్ళకి మాత్రం ఇగో ఇలా వెళ్ళండి. కొంచెం మీరు కావాలంటే ఫస్టే ఎంత డీప్ వెళ్ళమంటున్నారో అంత. ఇగో నేను వేరే మార్క్ పెడుతున్నా. ఇగో ఇలా క్రాస్లో లైన్ వేసుకోండి. క్రాస్ మొత్తం షోల్డర్ దగ్గర వరకు మాత్రం వేసుకోకండి. వేసుకొని ఇగో ఇలా అడ్జస్ట్ చేసేటప్పుడే ఇగో ఈ బాక్స్కు బయటకు పోకుండా డీప్గా డ్రా చేసుకోండి. ఇలాగా నెక్ ఇలా అంటే మన బాక్స్ తోటే మనకు నెక్కులు డీప్ వచ్చేస్తాయి. బాక్స్ రావడం వల్ల మనకు నెక్కులు డీప్ వస్తాయి అన్నట్టు. మనం దీంట్లో 2 పాయింట్స్ నేర్చుకున్నాం కదా, లో